అందరికీ నమస్కారం అండి. మనం పంచతంత్రం మొదలుపెట్టి చాలా రోజులైంది. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. మిత్రభేదం ఇది 5వ భాగం. దమనకం చెప్పిన దంతిలుడి కథ విని సంజీవకం, నువ్వు చెప్పిన కథ సరిగ్గానే ఉంది, అందుచేత నువ్వన్నట్టే కానీ అన్నది. తర్వాత దమనకం సంజీవకాన్ని పింగళకం వద్దకు తీసుకుపోయి, మహారాజా ఇదిగో సంజీవకం, ఆ పైన దేవరచిత్తం అంది. సంజీవకం పింగళకానికి ప్రణామం చేసి ఎంతో నమ్రతగా ఎదుట కూర్చుంది. పింగళకం వాడి భయంకరము అయిన గోళ్లు కల బలమైన తన కుడి పంజా చాచి, స్వాగతం, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడిగింది. తాను వర్ధమానుడి బిడారు వెంట వచ్చి ఒంటరిగా దిగబడిపోవడం, తర్వాత జరిగింది యావత్తూ సంజీవకం సింహానికి చెప్పింది. మిత్రమా, నీకు ఎలాంటి భయమూ వద్దు. నువ్వు నీ ఇచ్ఛానుసారం ఈ అరణ్యంలో జీవించు, కానీ ఎల్లప్పుడూ నా కనుచూపు మేరలో ఉండు. ఎందుకంటే నేను కనిపెట్టి ఉండలేనప్పుడు నీకు అపకారం చేసే క్రూర మృగాలు, పాపభీతివి లేనివి ఈ అరణ్యంలో చాలా ఉన్నాయి అన్నది పింగళకం. చిత్తం అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి వెనకటిలాగా యథేచ్ఛగా నిర్భయంగా అరణ్యంలో సంచరించసాగింది. రోజులు గడిచే కొద్దీ పింగళకానికి సంజీవకానికి మధ్య స్నేహబంధం దృఢమైంది. పింగళకం ప్రతిదీ చెప్పి సంప్రదించేది. సంజీవకం చాలా తెలివైంది. అది కరటకం, దమనకం మొదలైన వాటి రహస్య చర్యలు కనిపెట్టి వాటిని గురించి పింగళకాన్ని హెచ్చరించింది. ఆ కారణంగా పింగళకం వాటిని దూరంగా ఉంచి సంజీవకం చెప్పే సలహాలు మాత్రమే స్వీకరిస్తూ వచ్చింది. అన్నా కరటకం, మనం నిరాశ్రయులమైపోయాం. పింగళకానికి సంజీవకంతో కబుర్లు చెప్పడంలో ఎంత ఆనందంగా ఉందంటే అతగాడు వేటకు కూడా పోవడలేదు. అందుచేత మనకు బొత్తిగా తిండి కూడా లేకుండా పోయింది. ఏం చేద్దాం అంది దమనకం. నువ్వు వెళ్ళి హెచ్చరించు. రాజులు వినిపించుకోకపోయినా మంత్రులు హెచ్చరించాలి. గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చేయడం నీదే బుద్ధి తక్కువ అన్నది కరటకం. నిజమే, తప్పు నాదే, రాజుది కాదు. స్వయంకృతాపరాధం. స్వయంకృతాపరాధాలు ఎలా చెరుపు చేసేది దేవశర్మ కథ చెప్తోంది కదా అంది దమనకం. అదెలాగూ అని కరటకం అడిగింది. అప్పుడు దమనకం ఇలా చెప్పసాగింది. దేవశర్మ కథ. ఒక మారుమూల ప్రదేశంలో జనపదాలకు చాలా దూరంగా ఒక మఠం ఉండేది. దేవశర్మ అనే యతి ఆ మఠంలో ఒంటరిగా ఉంటూ శివలింగాన్ని అర్చిస్తూ ఉండేవాడు. అనేక మంది భక్తులు ఆ మఠానికి విలువైన వస్త్రాలు దానం చేసేవారు. సర్వసంగ పరిత్యాగం చేసి యతి అయినప్పటికీ దేవశర్మకు బంగారం మీద భ్రాంతి ఉండేది. ఒకనాడు ఆయన మారువేషం వేసుకుని విలువైన వస్త్రాలన్నింటినీ మూటగట్టి దూరాన ఉండే నగరానికి తీసుకుపోయి వాటిని బంగారానికి అమ్మి ఆ బంగారాన్ని ఒక బట్ట సంచిలో పెట్టి సంచిని తన చంకకు తగిలించుకుని మఠానికి తిరిగి వచ్చాడు. అటు పిమ్మట ఆయన ఎవరిని నమ్మక రాత్రింబగళ్ళు ఆ సంచిని తన చంకలోనే ఉంచుకునేవాడు. సంపదను సాధించడం కష్టం, సంరక్షించడం కష్టం. అది పోవటం దుఃఖం, ఖర్చు కావడం దుఃఖం, దాని మూలమే ఖేదం, దాని ఫలితాలు విషాదం అని ఊరికే చెప్పారా? ఆషాఢభూతి అనేవాడు దుర్మార్గుడు, పాపభీతి లేనివాడు. ఇతరులది కాజేయడమే వాడి లక్ష్యం. దేవశర్మ చంకలో ఉండే బంగారం ఒకనాడు వాడి కంటపడింది. దాన్ని ఎలా కాజేయడమా అని ఆలోచించాడు. మఠం గోడలు రాతితో కట్టినవి కావడం చేత వాటికి కన్నం వేయడం సాధ్యం కాదు. కిటికీలు చాలా ఎత్తున ఉన్నాయి. అందుచేత ఆషాఢభూతి దేవశర్మ దగ్గర శిష్యుడిగా చేరి తీయటి కబుర్లతో ఆయనకు విశ్వాసపాత్రుడు కావాలనుకున్నాడు. ఇలా అనుకుని ఆషాఢభూతి దేవశర్మ వద్దకు వెళ్ళి పరమశివుడికి ప్రణామం అంటూ ఆయన కాళ్లపై పడ్డాడు. తర్వాత అతను దేవశర్మతో వినయంగా, మహాత్మా, జీవిత సాగరం నిరుపయోగమైంది. ఎండుగడ్డి మంటలాగా క్షణభంగురమైంది. సుఖాలు నిర్జల మేఘాలు, బంధుపుత్ర కళత్రాదులు కలలోని భ్రాంతి. ఈ విషయం పూర్తిగా గ్రహించి మోక్ష మార్గం తెలుసుకోవడానికి తమ వద్దకు వచ్చాను అన్నాడు. దేవశర్మ ఈ మాటలు విని, నాయన, ఇంత చిన్న ప్రాయంలో లౌకిక లంపటాన్ని వదిలించుకున్న నీవు ధన్యుడవు. యవ్వనంలో సాధించిన నిగ్రహమే నిజమైన నిగ్రహం. నన్ను మోక్ష మార్గం అడిగావు. ఓం నమ శివాయ అంటూ శివుడిపైన ఒక పుష్పం ఉంచిన వాడికి మరి జన్మ లేదు అన్నాడు. ఆషాఢభూతి దేవశర్మ కాళ్ళు పట్టుకుని, స్వామి, ఈ మంత్రం ఎలా పునశ్చరణ చేయాలో చెప్పి నన్ను ధన్యుణ్ణి చేయండి అన్నాడు. చెబుతాను నాయన, అయితే నువ్వు రాత్రివేళ మఠంలోకి రాకూడదు. యతి ప్రాపంచిక బంధాలకు దూరంగా ఉండాలి. అందుకు గాను రాత్రివేళ ఒంటరిగా ఉండడం అవసరం. ఉపదేశం పొందిన అనంతరం
నువ్వు బయట ఉన్న పర్ణకుటీరంలో పడుకో అన్నాడు దేవశర్మ. ఆషాఢభూతి స్వామి తమ ఆజ్ఞ శిరసావహిస్తాను అన్నాడు. ఆ రాత్రి పడుకోబోయే ముందు దేవశర్మ ఆషాఢభూతికి మంత్రోపదేశం చేసి అతన్ని తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అతను రోజు గురువుగారికి కాళ్ళు చేతులు పట్టి పూజకు పూలు పత్రి తెచ్చిపెట్టి సంతోషపరిచాడు. అయినప్పటికీ దేవశర్మ తన చంకలో ఉండే సంచిని ఆషాఢభూతికి అందనిచ్చే ధోరణేమీ కనపరచలేదు. కాలం గడుస్తుంది. ఈ మనిషి నన్ను పూర్తిగా ఎప్పటికీ నమ్మడా? పట్టపగలే ఇతని హత్య చేయాలా, లేక విషం పెట్టనా, లేక గొడ్డును చంపినట్టు కొట్టి చంపనా అనుకున్నాడు ఆషాఢభూతి. ఇంతలో ఒక భక్తుడి కొడుకు వచ్చి దేవశర్మను మర్నాడు తమ ఇంట జరిగే యజ్ఞోపవీత ధారణకు దయచేయమని ఆహ్వానించాడు. మర్నాడు దేవశర్మ ఆషాఢభూతిని వెంట పెట్టుకుని ఆహ్వానం వచ్చిన గ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. దేవశర్మ తన బట్టలు విప్పి చంకలోని సంచి తీసి బట్టల మధ్య చుట్టపెట్టి స్నానం చేయబోతూ కాలకృత్యాలు నిర్వర్తించవలసిన అవసరం వచ్చి, ఆషాఢభూతి ఇప్పుడే వస్తాను, అంతదాకా ఈ బట్టలు ముఖ్యంగా ఈ సంచి చూస్తూ ఉండు, అది శివుడి సొత్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవశర్మ కనుమరుగైన దాకా ఉండి బంగారం ఉన్న సంచి సంగ్రహించి కాలిసత్తో కొద్దీ పారిపోయాడు ఆషాఢభూతి. విన్నారు కదా, ఈ పంచతంత్రం మనకి ఎన్నో నీతి బోధలు చేస్తూ ఉంటుంది. ప్రతి కథలో కూడా మనకి ఎక్కడైనా కానీ ఏదో ఒక నీతి సూత్రం, జీవితానికి పనికొచ్చే నీతి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కరటకం దమనకం అనేవి నక్కలు, ఎందుకంటే ఎవరైనా ఇంతకుముందు వీడియోస్ చూడని వాళ్ళ కోసం చెప్తున్నాను. పింగళకమేమో సింహం అన్నమాట, సంజీవకం ఎద్దు. ఇవన్నీ జంతువులతో నడిచే కథలు, కానీ అవన్నీ నీతి కథలు చెప్తూ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మళ్ళీ ఇంకొక కథలోకి దారితీస్తూ ఉంటాయి. అన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పనికొచ్చే నీతి సూత్రాలు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. నమ్మించి అతి వినయం నటించి చివరికి మోసం చేసేవాళ్ళని ఆషాఢభూతి అని అంటారు. ఈ కథ నుంచి వచ్చిందే ఆ నానుడి కూడా.